యశోధర్ పద్మావతిని చూడ్డానికి హాస్పిటల్‌కి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి విక్కీ ఇక్కడికి వచ్చావు? పద్మావతిని చూడ్డానికా? సరే అయితే పద నేను చూపిస్తాను. నేను మాట్లాడిస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యశోధర్ విక్కీ చెయ్యి పట్టుకొని "పద విక్కీ వెళ్దాం పద్మావతి దగ్గరికి పలకరిద్దువు గాని" అని చెప్పేసైతే లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతిని యశోధర్ పిలుస్తూ ఉంటాడు. "పద్మావతి నీకోసం ఎవరు వచ్చారో చూడు విక్కీ వచ్చాడు" అని చెప్పేసైతే చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యశోధర్ మాత్రం "పద్మావతి నిన్ను చూసి పలకరించి వెళ్దామని విక్కీ అయితే ఇక్కడికి వచ్చాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్స్ అయితే "మీరు పేషెంట్‌కి ఏమవుతారు" అని చెప్పేసి యశోధర్‌ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే చాలా సిగ్గుపడిపోతూ "నేను కాబోయే భర్తని అవుతాను పద్మావతికి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి, విక్కీ ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న యశోధర్ మాత్రం చాలా సిగ్గుపడిపోతూ "పద్మావతికి నేను కాబోయే భర్తను అవుతాను. త్వరలో మా ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్